తిరుపతిలో జనవరి 8న వైకుంఠ ఏకాదశి టోకెన్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందారు. 48 మంది గాయపడ్డారు. అసలు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఎందుకు జరిగింది? తొక్కిసలాటకు కారణమెవరు? వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 9 ప్రాంతాలలో 90 కౌంటర్లతో స్లాటెడ్ సర్వదర్శనం టికెట్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టికెట్లను జారీ చేయనున్నట్లు ప్రకటించారు. జనవరి 9న ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. కానీ మన దేశంలో జనానికి అన్ని విషయాల్లోనూ ఆరాటమే కదా. గురువారం ఇచ్చే టోకెన్ల కోసం బుధవారం ఉదయం నుంచే భక్తులు టోకెన్ల జారీ కేంద్రాలకు చేరుకున్నారు. బైరాగి పట్టణంలోని రామానాయుడు ఉన్నత పాఠశాల వద్ద భారీగా తరలి వచ్చిన భక్తులను సమీపంలో ఉన్న పద్మావతి పార్క్ కి తరలించారు. రాత్రి 8:15 సమయంలో పార్కులో ఉన్న ఒక మహిళ అస్వస్థతకు గురి కావడంతో ఆమెకు వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారు. క్యూలైన్లలోకి వదిలేందుకే గేట్లు తెరిచారని భావించిన కొంతమంది భక్తులు ఒక్కసారిగా తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక భక్తులను అదుపు చేసి ముందుగా ప్రకటించిన సమయం కంటే 8 గంటల ముందే టోకెన్లు జారీ ప్రారంభించారు. అంతలోనే జరగరాని నష్టం జరిగిపోయింది. 6 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. వీరిని నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు బాబు, విశాఖపట్నానికి చెందిన రజని, లావణ్య, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మల శాంతి, తమిళనాడులోని సేలంకు చెందిన మల్లిగగా గుర్తించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ఉన్నతాధికారులు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భద్రతను పటిష్టం చేశారు. అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా ఓ డీఎస్పీనే కారణమని ప్రాథమికంగా తేల్చారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు దూసుకువచ్చారని, ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత అక్కడికి చేరుకున్న అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంబులెన్స్ డ్రైవర్ 20 నిమిషాల పాటు అందుబాటులోకి రాలేదని, డీఎస్పీ అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే భక్తులు చనిపోయారని నివేదికల్లో ప్రస్తావించినట్లు సమాచారం. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటపై చంద్రబాబు రాత్రి సమీక్ష జరిపారు. ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని, ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా బాధ్యతగా ఉండాల్సిన